నమస్కారం జవేరి గారు. నమస్తే సిరి గారు. సో ఇప్పుడు ఎక్కువగా చూస్తే అందరూ కూడా ఒక వ్యాపారం పెట్టాలి అన్న ఆలోచనతో ఉన్నారు. చదువుకునే వాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉండే మహిళలు కావచ్చు, లేదు చదువుకొని గ్రాడ్యుయేషన్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా చిన్నగా ₹1,00,000 ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ మీరు చెప్పినట్టుగా చాలా బిజినెస్ ఐడియాలో ఇంటి నుంచి చెప్పడం జరిగింది. అండ్ ఎక్విప్మెంట్ గురించి చెప్పారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఒక మిషనరీ తోటి ఒక బిజినెస్ని రన్ చేసి అంటే మిషన్ కొనుక్కొని తను ఒక వర్క్ చేస్తే దాంట్లో వచ్చే మెటీరియల్ని ఏదైతే ఉంటుందో అది అమ్ముకొని ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది మేడం ప్రాసెస్? అండ్ ఏ బిజినెస్ ఐడియా మీరు సజెస్ట్ చేస్తున్నారు? ఎస్ సిరి గారు, కోకోనట్ పీచ్ బిజినెస్ అనమాట. సో ఏదైతే అంటే డ్రై కోకోనట్ ఉంటుంది కదా, సో మొత్తం అది ఎండిపోయాక దాని నుంచి వస్తుంది చూడండి పీచు, వాటి త్రూ కూడా చాలా చాలా యూసేజెస్ ఉన్నాయి. సో జస్ట్ ఆ సింపుల్ యూసేజ్ చెప్తాను నేను. థర్మోకోల్ ఒకటి, అంటే మీరు ఐస్ బాక్స్ అనొచ్చు దానికి, తర్వాత వచ్చేసి థర్మోకోల్తో ఒక హాట్ పాట్ కావచ్చు, ఇలాంటివి ప్రిపరేషన్ కోసము ఇక్కడ థర్మోకోల్ లో కూడా ఇది మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇది ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది హాట్కి కానీ కూల్ అవ్వడానికి కానీ. సో పర్టికులర్గా అలాంటి బాక్సెస్, కూల్ ఆర్ హాట్ బాక్సెస్ ప్రిపేర్ చేయడానికి మనకు ఈ పీచ్ అనేది యూసేజెస్ చాలా చాలా వాటికి యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి టెంపరేచర్ కంట్రోల్. సో మన కొబ్బరి నీళ్ళు ఎందుకు అంతగా చల్లగా ఉంటాయి, ఎంత అంటే మనకు సమ్మర్లో కూడా ఎందుకు అంతగా మీరు తాగి ఉంటారు. సో అది హాట్ అవ్వదు, ఎందుకంటే ప్రొటెక్షన్. సో ఆ ప్రొటెక్షన్ మనకు దొరుకుతుంది కాబట్టి, అందులో చాలా వరకు సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి కనుక్కున్నారు కాబట్టి. సో హాట్ పాట్లో కానివ్వండి, తర్వాత వచ్చేసి మీకు కూల్ బాక్సెస్ ఉంటాయి కదా, వీటిలో కానివ్వండి, ఒక లెదర్ లాగా ఒక స్ట్రిప్ అనేది చేసి ఇది కూడా అందులో ఇంక్లూడ్ చేస్తారు. ఆ సింపుల్ ఇలాంటివి ఇంకా చాలా వరకు బెడ్స్ కావచ్చు, అండ్ తర్వాత వచ్చేసి సోఫా కావచ్చు, వీటన్నిటిలో చాలా చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇది చాలా చాలా డిమాండెడ్గా కూడా ఉంది. ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే సిరి గారు, జస్ట్ విత్ 3 lakhs నుంచి కూడా మనము మెషినరీ అనేది కొనుగోలు చేసుకోవచ్చు. సో మెషినరీ కొనుగోలు చేసుకొని మనం ఆ మెషినరీ త్రూ ఈ ఫైబర్ అనేది తీసి వీటి త్రూ కూడా మనము బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మీరు ఎక్కడ ఇది అమ్మచ్చు అనేది గ్రౌండ్ వర్క్ చేయండి. చాలా పెద్ద పెద్ద బిజినెసెస్ మీరు స్టార్ట్ చేయాలి అని చాలామందికి ఉంటుంది, బట్ ఆ కమాడిటీ కావచ్చు, ఏ గూడ్స్ కావచ్చు, ఎక్కడ సోల్డ్ అవుట్ అవుతాయి. చాలా వరకు వెబ్సైట్స్ అయితే ఉంటాయి, అది చేసుకోగలరా? సో వెబ్సైట్ త్రూ కూడా కొన్ని ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. సిల్వర్ ప్లాన్ అని చెప్పి, గోల్డెన్ ప్లాన్, డైమండ్ ప్లాన్ అని చెప్పి ఉంటుంది. సో డైమండ్ ప్లాన్ తీసుకున్నారు మీరంటే ఇంకా డైరెక్ట్ కస్టమర్, ఆ జెన్యూన్ కస్టమర్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు యాక్సెప్ట్ చేయగలరా వెబ్సైట్ త్రూ వస్తే? లేదు, నేను పర్టికులర్గా నాకు వెబ్సైట్స్ అనేవి అర్థం కాదు, అంతగా నాకు ఇష్టం లేదు, దానిపైన నమ్మకం లేదు అంటే, సో ఏదైనా ఫ్యాక్టరీస్ చూస్ చేసుకున్నారా, వాళ్ళతో టైఅప్ అవుతున్నారా? ఫస్ట్ అక్కడ మీ ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకుంటాను, ఎస్ వి గో హెడ్ అని చెప్తే అప్పుడు ఇలాంటి బిజినెసెస్ స్టార్ట్ చేస్తే మంచిగా వర్కౌట్ అవుతుంది సిరి గారు. అండ్ వెబ్సైట్స్ చాలా వరకు ఇప్పుడు చదువుకున్న వాళ్ళే ఉన్నారనమాట. కాకపోతే ఇంకా రూరల్ ఏరియాలో, ఎందుకంటే ఈ బిజినెసెస్ రూరల్ ఏరియాలో చాలా వరకు మనకు మెటీరియల్ దొరుకుతుంది, కానీ మనము సిటీకి తీసుకొచ్చి చేసుకునే అంత ఉండదు. కాబట్టి రూరల్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వెబ్సైట్ ఎలా ఆపరేట్ చేయొచ్చు, ఎలాంటి ప్లాన్స్ కొనొచ్చు, ఏ వెబ్సైట్ జెన్యూన్గా ఉంటాయి, ఇవన్నీ మీరు రీసెర్చ్ చేశారంటే మీరు అర్న్ చేసినంత ఎవ్వరూ అర్న్ చేయరు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో విదేశాలకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. రూరల్ ఏరియాలో ఉండే మంచిగా డబ్బు అండ్ తర్వాత వచ్చేసి ప్రాఫిట్ గెయిన్ అనేది మీ బిజినెస్లో చూడొచ్చు సిరి గారు. సో ఇలాంటివి డిఫరెంట్గా భిన్నంగా మీరు ప్లాన్ చేయాలి. అండ్ మెషినరీ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇండియన్ మార్ట్ నుంచి మీరు ఎంత ఉంటుంది మేడం? 3 lakhs నుంచి మీరు 30-50 lakhs వరకు కూడా, చాలా పెద్ద ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాను అంటే అప్ టు 50 lakhs వరకు కూడా వెళ్ళాలి. కానీ అంత పెద్ద అమౌంట్ పెట్టకుండా చిన్న చిన్న వాటితోనే మీరు స్టార్ట్ చేశారంటే ఇంకా మంచిగా రిటర్న్స్ అనేది చూడొచ్చు అన్నమాట. ఏరియా ఎంత అవసరం మేడం? 500 SFT నుంచి స్టార్ట్ చేయొచ్చు సిరి గారు, చిన్న మషిన్ అయితే. లేదు మీరు ఒక మంచిగా ఒక పెద్ద యూనిట్ పెట్టాలి అనుకుంటున్నారంటే ఒక 2000 SFT అయితే ఖచ్చితంగా అవసరం మషినరీ. అండ్ తర్వాత వచ్చేసి
చాలా వరకు ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి. ఏరియా చాలా మంచిగా గ్రౌండ్ అండ్ తర్వాత వచ్చేసి ప్రొటెక్షన్ ఏదైతే అంటే వర్షాకాలం వస్తే కూడా దానికి ప్రొటెక్షన్ చేసేకి ఉంది, ఒక స్టోరేజ్ మేము చేసుకోవచ్చు అన్న వాళ్ళకందరికీ ఈ బిజినెస్ అనేది సూటబుల్ అనమాట. లాంగ్ రన్ ప్రాఫిట్ గెయిన్ బిజినెసెస్ అంటారు దీన్ని. ఎందుకంటే షార్ట్ టర్మ్గా ఎవరైతే ఇప్పుడు నేను చేస్తాను ఇది వెంటనే రేపో మర్నాడో విదిన్ 15 days రిటర్న్స్ రావాలి వచ్చేయాలి అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టి చేస్తే మాత్రం బిజినెసెస్ అనేవి వర్కౌట్ అవ్వవు. ఫస్ట్ మెంటలీ ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా సరే మీరు జాబ్ చేస్తే ఈ నెల చేస్తే నెక్స్ట్ మంత్ ఫస్ట్కి మీరు లేదా 5th వరకు కూడా శాలరీ చూడొచ్చు. కానీ మీరు బిజినెస్ ప్రారంభిస్తున్నారు అంటే మినిమం 3 months to 6 months అనేది ప్రతి ఒక్క బిజినెస్ అది మినిమం టైం పీరియడ్ అనమాట. ఆ బిజినెస్ అర్థం అవ్వేకి తర్వాత మీరు ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా మీరు ప్రోడక్ట్ ఎక్కడ అమ్మచ్చు, ఆ జెన్యూన్ కస్టమర్ని ఎలా పట్టచ్చు అండ్ రిపీటెడ్గా వాళ్ళని ఎలా మార్చుకోవచ్చు అన్న నేర్చుకోవడానికి ఇంత టైం పీరియడ్ అనేది ఖచ్చితంగా అవసరం. సో ఇది మెంటలీ ఫస్ట్ ఎవరైతే ప్రిపేర్ అవ్వి ఓకే నాకు అంటే రెగ్యులర్గా నేను రన్ అవే మా ఇల్లు రన్ అవుతుంది, ఇంకా రెంట్కి కానివ్వండి తర్వాత ఇతర బేసిక్ నీడ్స్కి ఇంకా ఏం పర్వాలేదు అనుకున్న వాళ్ళందరూ బిజినెసెస్ అనేది చెయ్యాలి. కానీ మెంటలీ ప్రిపేర్ అవ్వాలి. ఉన్న డబ్బంతా బిజినెసెస్లో పెట్టేసి లోన్ తెచ్చి చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. సో అక్కడ ఫస్ట్ ప్రెషర్ వస్తుంది మీకు. లోన్ తెచ్చి మీరు బిజినెస్ చేస్తున్నారంటే అక్కడ కట్టాలి అన్నది ఈఎంఐ అనేది ఒక మనకు ఒక హార్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా మీకు ఉన్న డబ్బులోనే సర్టెన్ పర్సంటేజ్ ఓన్లీ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. మీకు 100% ఒక మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, 1 కోటి రూపాయలు కూడా బిజినెస్లో పెట్టేయకూడదు ఎప్పుడైనా సరే. ఆ 40 lakhs మాత్రమే పెట్టాలి. సో 60 lakhs అనేది మీకు పర్సనల్గా ఉండాలి అది. సో ఆ బిజినెస్ యూసేజ్కి వాటిలో కూడా కొంచెం యూజ్ అవుతుంది ఇక్కడ అంటే తీయాలి, కానీ మొత్తం పెట్టేయకూడదు. తప్పంతా ఇక్కడ చేస్తారనమాట. ఏదైతే లోన్ ప్రాసెస్కి వెళ్తున్నారో మీరు నేను కట్టుకోగలను, సో ఒక 5 years కాదు 10 years అయినా నా దగ్గర ఉంది ధైర్యం, నేను ధైర్యం చేయగలను, నేను కట్టగలను, ఈ బ్యాకప్ ఉంది అన్న వాళ్ళు మాత్రమే లోన్స్కి వెళ్ళాలి. సో అప్పుడు పీస్ఫుల్గా హ్యాపీగా మీ బిజినెస్లోనే మీరు వర్కౌట్ చేసుకుంటారు అండ్ అక్కడే కంప్లీట్ మైండ్ సెటప్ పెడతారు. కాబట్టి క్రియేటివిటీ అనేది బిల్డప్ అవుతుంది. క్రియేటివిటీ అనేది ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అవుతుందో వచ్చే ప్రాఫిట్స్ కూడా రావు. ఎందుకు రావంటే మీరు కొత్తగా ఆలోచించట్లేదు, అప్డేట్ అవ్వట్లేదు. ఎందుకంటే తరచుగా టెక్నాలజీ కానివ్వండి, తరచుగా మన సరౌండింగ్స్ కానివ్వండి, చేంజెస్ అనేది జరుగుతూనే ఉంటాయి. వాటికి అప్డేట్ మనం అవ్వలేదంటే అవుట్డేట్ అవుతారు అండ్ బిజినెసెస్ లాసెస్ అనేది చూస్తారు. మరి ఇలాంటి కొత్త ఐడియాస్ గురించి కావచ్చు, లేదు అంటే మాకు బిజినెస్ ఉంది, మేము అందులో మార్కెటింగ్ పరంగా మేము గ్రో అవ్వాలి అనుకుంటున్నాం, దానికి మేము మీ సజెషన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటే? డెఫినెట్లీ సిరి గారు, సజెషన్స్ అంటే నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. సో చాలా వరకు అంటే మీడియా ఇప్పుడు చాలామందికి అంతా తెలుసు అండ్ తర్వాత న్యూ బిజినెస్ ఐడియాస్ స్ట్రాటజీస్ అందరికీ తెలుసు. కానీ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి, వాటికి సొల్యూషన్ ఏంటి ఎవరు చెప్తారు? సో ఒకరిని అప్రోచ్ అవ్వితేనే అది ఎగ్జాక్ట్గా అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ షోకేస్ పీస్, డెకరేటివ్ పీసెస్ ఐటమ్స్ అయితే సేల్ చేసే ఒక 3-4 షాప్స్ ఉంటాయి అనుకోండి, క్రాఫ్ట్ షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లో ఒకరికి వచ్చిన ప్రాబ్లం ఇంకొకరికి రాకపోవచ్చు. సో మీ ప్రాబ్లం ఏంటి అది ఫస్ట్ మీకు తెలిసిందా ఓకే, సొల్యూషన్ మీరు వెంటనే వెతకచ్చు. లేదు కన్ఫ్యూజ్ అవుతున్నారా, సో మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మమ్మల్ని అంటే ఇక్కడ నేననే కాదు, ఎవరినైనా ఒక మంచిగా ట్రైనర్ని కావచ్చు, ఎవరైతే సొల్యూషన్స్ ఇస్తుంటారో ఎక్స్పర్ట్ని మీరు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. సొల్యూషన్ వచ్చినప్పుడు మీరు మీ బిజినెస్ని అప్గ్రేడ్ చేసుకొని ప్రాఫిట్స్ ఇంకా మంచిగా రన్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. చాలా వరకు అంటే బేకరీ ఒకరు ఇంతకుముందు కూడా మేము పరిచయం చేశాం, కేక్ బేకింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకు సోషల్ మీడియా ఎలా అప్లై చేయాలనేది తెలియదు. సో జస్ట్ విదిన్ నేను ఇచ్చిన ఒక 8 daysలోనే వాళ్ళ బిజినెస్ చాలా మంచిగా బూస్టప్ అయ్యింది. చాలా థ్యాంక్స్ చెప్తారు, మెసేజెస్ పంపుతారు, చాలా గ్రాటిట్యూడ్ వస్తూ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ దట్. కానీ ఇలాంటివి ఇంకా ఎవరికైనా ఉంటే కూడా మేము ఐఎమ్ రెడీ టు హెల్ప్ దెమ్. సిరి గారు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.